నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లందరికీ ఇది చాలా కీలకమైన అంశం. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక చీకటి అధ్యాయం గురించి ఈరోజు మనం వివరంగా విశ్లేషించుకుందాం. ఒక చట్టం దేశవ్యాప్తంగా నిరసనలకు ఎలా కారణమైంది, ఒక శాంతియుత సమావేశం రక్తపు మడుగుగా ఎందుకు మారింది, రౌలట్ చట్టం నుండి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన వరకు జరిగిన పరిణామాలను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఈ మాటలు వినండి. అప్పీల్ లేదు, వాదన లేదు, వకీల్లేడు. ఇది ఒక చట్టం గురించి చెబుతున్న మాటలు. అసలేంటిది? ఒక చట్టానికి ఇలాంటి పేరా? దీన్నే బ్రిటిష్ వాళ్లు రౌలట్ చట్టమన్నారు. కాని భారతీయులు మాత్రం నల్ల చట్టమని పిలిచారు. ఎందుకు? దాని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మొదటగా ఆ చట్టం గురించే తెలుసుకుందాం. జలియన్ వాలాబాగ్ విషాదానికి అసలు మూల కారణం ఈ 1919 నాటి చట్టమే. ఇదిగోండి మనం మొదటి ప్రశ్న. రౌలట్ చట్టాన్ని ఏ సంవత్సరంలో పాస్ చేశారు? ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న, కానీ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతారు. సంవత్సరం చాలా ముఖ్యం. ఆప్షన్స్ చూసి సరైన సమాధానం ఏంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్, ఆప్షన్ బి 1919. ఆ సమయంలో భారత వైస్రాయ్ ఎవరంటే లార్డ్ చెమ్స్ఫర్డ్. ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. 1919 మరియు లార్డ్ చెమ్స్ఫర్డ్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో కానీ అడిగే అవకాశం ఉంది. సరే, సంవత్సరం తెలిసింది. మరి ఈ చట్టం అసలు ఉద్దేశమేంటి? బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొచ్చింది? ఈ ప్రశ్నతో మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆప్షన్స్ని జాగ్రత్తగా చదవండి. జాతీయవాద ఉద్యమాలు పెరుగుతున్న సమయమది. సో అవును, ఆప్షన్ బి సరైనది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో స్వాతంత్రకాంక్ష బాగా పెరిగింది. దాన్ని అణచివేయడానికే ఈ చట్టం. దీని ప్రకారం ప్రభుత్వానికి కొన్ని భయంకరమైన అధికారాలు వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే కేవలం అనుమానం వస్తే చాలు, ఎవర్నైనా సరే ఎలాంటి విచారణ లేకుండా, వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యొచ్చు. 2 ఏళ్లపాటు జైల్లో పెట్టేయొచ్చు. అంతేకాదు, వాళ్లు పైకోర్టుకి వెళ్లి అప్పీల్ చేసుకునే హక్కు కూడా లేదు. అందుకే దీన్ని ఒక అణచివేత చట్టమన్నారు. ఇంత అన్యాయంగా, కఠినంగా ఉంది కాబట్టే మనవాళ్లు దీనికి నల్ల చట్టం లేదా బ్లాక్ బిల్ అని పేరు పెట్టారు. మన ప్రాథమిక పౌర హక్కులనే కాలరాసే చట్టం. అందుకే దాన్ని అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. మరి ఇంత అన్యాయమైన చట్టం తెస్తే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోలేదు. దేశం మొత్తం ఏకమైంది. అదే మన రెండో భాగం, దేశవ్యాప్త సత్యాగ్రహం. ఈ సమయంలోనే భారత రాజకీయాల్లోకి ఒక మహోన్నత శక్తి ప్రవేశించింది. ఆయనే మహాత్మా గాంధీ. ఆయన అప్పటికే చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ వంటి ప్రాంతీయ ఉద్యమాలు నడిపారు. కాని అఖిల భారత స్థాయిలో, అంటే దేశం మొత్తం మీద ఆయన చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సరైన సమాధానం రౌలెట్ సత్యాగ్రహం. చాలామంది సహాయ నిరాకరణోద్యమం అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ కాదు, గాంధీజీ జాతీయ స్థాయిలో చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం ఇదే. సత్యం, అహింస అనే తన ఆయుధాలతో ఈ నల్ల చట్టాన్ని ఎదిరించడానికి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీజీతో పాటు మిగతా నాయకులు కూడా ఉన్నారు. ఉదాహరణకి స్వామి శ్రద్ధానంద్ గారు. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు ప్రభుత్వానికి పన్నులే కట్టొద్దు, నో ట్యాక్స్ క్యాంపెయిన్ చేద్దామని కూడా సూచించారు. దీన్ని బట్టి ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు పోరాటం గురించి చూశాం, కాని ఈ కథ ఒక పెద్ద విషాదంతో ముడిపడి ఉంది. శాంతియుతంగా మొదలైన నిరసన రక్తపాతానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అమృత్సర్లోని ఆ చీకటి రోజు గురించి తెలుసుకుందాం. ఈ టైంలైన్ గమనించండి, ఎంత వేగంగా సంఘటనలు జరిగాయో. కేవలం వారం రోజుల్లోనే ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా సత్యాగ్రహం మొదలైంది. ఏప్రిల్ 10 వచ్చేసరికి పంజాబ్లో, ముఖ్యంగా అమృత్సర్లో ఉద్యమం బలంగా ఉన్నందున 2 ప్రముఖ స్థానిక నాయకులని, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు మరియు డాక్టర్ సత్యపాల్ని అరెస్ట్ చేశారు. దాని ఫలితమే ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో ప్రజలంతా సమావేశమవ్వడం. అసలు జలియన్ వాలాబాగ్లో ఆ రోజు అంతమంది ప్రజలు ఎందుకు గుమికూడారు? వాళ్ల ఉద్దేశమేంటి? ఏదైనా హింస సృష్టించడానికా? కాదు. 2 ముఖ్యమైన కారణాలున్నాయి. 1, తమ ప్రియతమ నాయకులని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు శాంతియుతంగా నిరసన తెలపడం. 2, ఆ రోజు సిక్కులకు చాలా పవిత్రమైన వైశాఖి పండుగ. సో చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా కుటుంబాలు పిల్లలతో సహా పండుగ జరుపుకోవడానికి కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
అది ఒక నిరాయుధ శాంతియుత సమావేశం. ఏప్రిల్ 13, 1919. భారత చరిత్రలో మర్చిపోకూడని ఒక తేదీ. ఈ తేదీని ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. మరి ఇంత పెద్ద మారణకాండ తర్వాత దేశం ఎలా స్పందించింది? ఆ దుర్ఘటన తర్వాత చెలరేగిన ఆగ్రహజ్వాలలు ఎలా ఎగిసిపడ్డాయో చూద్దాం. ఈ దారుణాన్ని చూసి దేశం మొత్తం చలించిపోయింది. ఇద్దరు గొప్ప వ్యక్తులు తమ నిరసనను చాలా బలంగా తెలియజేశారు. ఒకరు సర్ శంకరన్ నాయర్. ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు. అంటే అప్పటి ప్రభుత్వంలో చాలా పెద్ద పదవి. దానికి రాజీనామా చేసేశారు. మరొకరు మనందరికీ తెలిసిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. బ్రిటిష్ వాళ్లు గౌరవంగా ఇచ్చిన నైట్హుడ్ బిరుదును వాళ్ల ముఖాన కొట్టారు. ఇవి కేవలం పదవులు వదులుకోవడం కాదు, బ్రిటిష్ ప్రభుత్వ నైతికతను ప్రపంచం ముందు ప్రశ్నించడం. అన్నీ బానే ఉన్నాయి. కాని ఈ మొత్తం మారణకాండకు పరోక్షంగా బాధ్యుడైన జనరల్ డయర్ చర్యలను సమర్థించిన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ మైకేల్ ఓ డయర్, అతని కథేమైంది? అతనికి శిక్ష పడిందా? చరిత్ర ఎప్పుడూ తన లెక్కల్ని సరిచూసుకుంటుంది అంటారు. సరిగ్గా 21 ఏళ్ల తర్వాత 1940లో సర్దార్ ఉధమ్ సింగ్ అనే ఒక విప్లవకారుడు ఈ దుర్ఘటనకు ప్రతీకారంగా లండన్ వెళ్లి ఒక సభలో మైకేల్ ఓడయ్యర్ను అందరి ముందు కాల్చి చంపారు. సరే, ఇదంతా 100 ఏళ్ల క్రితం నాటి కథ. కాని ముగించే ముందు ఒక ప్రశ్న. 1919లో జరిగిన ఈ సంఘటనలు ఈరోజుకి న్యాయం గురించి, ప్రభుత్వాల బాధ్యత గురించి, పౌరులకున్న శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు గురించి మనల్ని ఏమాలోచింపజేస్తున్నాయి? ఆ వారసత్వం ఇప్పటికీ మనతోనే ఉంది కదా? దీని గురించి ఆలోచించండి.